వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కులగణనపై కేంద్రంలోని అధికార బీజేపీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ షాక్ ఇచ్చింది. కులగణన నిర్వహించాల్సిందేనని పట్టుబట్టింది. పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశంలో కులగణనపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ కు జేడీయూ మద్దతు పలికింది. జనాభా గణనలో కులగణనపై చర్చ జరగాలన్న డిమాండ్ ను మొదట డీఎంకే ఎంపీఆర్ బాలు లేవనెత్తారని, ఆ తరువాత కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, జేడీయూ ఎంపీ గిరిధర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఓబీసీ సంక్షేమానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ తన మొదటి సమావేశంలో రాబోయే సంవత్సరపు ఎజెండాను నిర్ణయించడంపై చర్చించింది. జేడీయూ ఎంపీ గిరిధర్ యాదవ్ మద్దతు పొందిన అనేక మంది ప్రతిపక్ష సభ్యుల నుంచి డిమాండ్ చేసిన తర్వాత కమిటీ చర్చించబోయే సబ్జెక్టులలో ఒకటిగా కులగణనను ఎంచుకుంది. సమావేశంలో 30 సబ్జెక్టుల జాబితాను ప్యానెల్ ముందుంచారు. టీఆర్ బాలు కులగణనపై చర్చ అవసరమని లేవనెత్తారు. ఆయనకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మద్దతు పలికారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న జనాభా గణన సన్నాహకాల పరిస్థితిపై హోంమంత్రి శాఖ నుంచి కమిటీ తప్పనిసరిగా వివరణ కోరాలని ఠాగూర్ అన్నారు. ఆయనకు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మద్దతు పలికారు. విజయవంతమైన గణనను నిర్వహించి ఫలితాలను ప్రచురించిన బీహార్ ను ఉదాహరణగా చెబుతూ దేశవ్యాప్తంగా ఈ కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్ అన్నారు. సమస్యను లోతుగా మూల్యాంకనం చేయాలని ప్యానెల్ కు ఆయన తెలిపారు. జనాభా గణనతో పాటు కుల గణన కూడా చేయాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాలని కోరారు. జనాభా గణనను చర్చించే అంశాల జాబితాలో చేర్చడానికి కమిటీ అధ్యక్షుడైన గణేష్ సింగ్ అంగీకరించినట్లు తెలిసింది. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా ప్రతిపక్ష సభ్యులు ఓబీసీల కోసం జాతీయ కమిషన్ ను కూడా చర్చా జాబితాలో సబ్జెక్ట్ గా చేయాలని డిమాండ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభంలో పునర్నిర్మించిన ఈ కమిటీలో 30 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ నేతృత్వంలో 2024-25 మధ్య కాలంలో చర్చించే సబ్జెక్టుల ఎంపికపై చర్చించేందుకు మొదటి సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో బీజేపీకి జేడీయూ కీలక మిత్రపక్షం. 2024 లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు గెలుచుకోవడంతో సొంతంగా మెజారిటీకి దూరమైన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన మిత్రపక్షాలపై ఆధారపడింది. బీజేపీకి 12 మంది ఎంపీలతో, జేడీయూ 16 మంది ఎంపీలతో టీడీపీ కీలక కూటమి పార్టీలుగా ఉన్నాయి. 2021లో జరగాల్సిన దశాబ్ద జనాభా గణన ఆలస్యమైంది. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. కుల కాలంను చేర్చడానికి, డేటా సేకరణను విస్తరించడానికి చురుకైన చర్చలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రీయ జనతాదళ్ తో పొత్తులో ఉన్న జేడీయూ రాష్ట్రంలో కులాల సర్వే నిర్వహించింది. ఎన్డీఏలో తిరిగి చేరినప్పటికీ సామాజిక న్యాయం అంశమైన దేశవ్యాప్త కులగణన డిమాండ్ నుంచి వెనక్కి తగ్గబోమని జేడీయూ పునరుద్ఘాటించింది. తొలి నుంచి కులగణనను ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా లేవనెత్తాయి. గత నెలలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో డిమాండ్ ను పునరుద్ఘాటించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.